అండ్ భరోసా కౌన్సిలర్గా దేవలక్ష్మి గారు మీ ఫస్ట్ కాంటాక్ట్ ఎలా ఉంటుంది? అంటే పోక్సో కావచ్చు, లైంగిక వేధింపులకు గురైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సార్ శ్రీధర్ గారు చెప్పారు వాళ్ళకు ఒక మెంటల్ ట్రామా అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సొసైటీ ఏమనుకుంటుందో, పేరెంట్స్ నుంచి ఎటువంటిది వస్తుందో, లేకపోతే తన చుట్టుపక్కల వాళ్ళు ఎలా అనుకుంటారని. అసలు మీ ఫస్ట్ కాంటాక్ట్ ఎలా ఉంటుందో, వాళ్ళని ఎలా కౌన్సిలింగ్ చేస్తారు? సో ఇక్కడికి రాగానే ఇనీషియల్గా విక్టిమ్ని స్టేబుల్ చేస్తాం. అంటే వెంటనే రాగానే డీటెయిల్స్ అది అడగకుండా రిసెప్షన్లో ఎలాంగ్ విత్ ద పేరెంట్స్ సమ్ టైం కూర్చోబెట్టిన తర్వాత అప్పటికి విక్టిమ్ ఆ ప్లేస్ని కొంచెం ఓనింగ్ చేసుకుంటుంది, కొంచెం ఫ్రీ అయిపోతుంది. దెన్ మా రిసెప్షనిస్ట్ బేసిక్ డీటెయిల్స్ అనేది తీసుకుంటుంది. అప్పటికి చాలా వరకు ఫ్రీ అప్ అయిపోతారు. బికాస్ ఎవరో ఏంటో ఎక్కడో ఆఫీస్కి వచ్చినాము ఏదో అన్నట్టు కాకుండా అంతా ఫ్రీ అయిపోయిన తర్వాత దెన్ రిసెప్షనిస్ట్ విల్ అజైన్ ద కేస్ టు ద కౌన్సిలర్. సో ఇక్కడ కౌన్సిలింగ్లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను, యాజ్ వెల్ విక్టిమ్ డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత అప్పటికి తను చెప్పగలుగుతుందా లేదా, తను బేసిక్ ఆన్సర్ ఇచ్చేటప్పుడే మనకు కొంచెం అర్థమైపోతుంది. దాన్ని బట్టి ఇంకా ఎక్కువ కౌన్సిలింగ్ అవసరము అని అనుకున్నప్పుడు అప్పుడే ఇన్సిడెంట్ మ్యాటర్లోకి వెళ్ళకుండా తన హ్యాబిట్స్ ఏంటి, ఏం చేస్తుంటావు, అసలు ఏ క్లాస్ చదువుతున్నావు అన్న ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని దెన్ ఇన్సిడెంట్ రిలేటెడ్ మ్యాటర్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎట్లా పరిచయం, ఎట్లా అయింది, ఏంటి అనేది మొత్తం వెళ్ళి తీసుకుంటాం. అంటే మీ కౌన్సిలింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఫస్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసిన తర్వాత ఆ విక్టిమ్ మీ దగ్గరకు వస్తుంది. మీరు చెప్పారు వాళ్ళు కనీసం మనం అడిగేదానికి ఫ్రీగా మాట్లాడగలుగుతున్నారా, సమాధానం చెప్పగలుగుతున్నారు. వాళ్ళని ఎలా మీరు కౌన్సిలింగ్ చేస్తారు? ఎన్ని డేస్ పడుతుంది అసలు? టెక్నికల్ కేసెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి 16, 17 దే కెన్ రివీల్ ఈజీలీ. కమింగ్ టు బిలో 10 అలాంటప్పుడు ఇట్ టేక్ సో మచ్ టైం. 17, 16లో ఆబ్వియస్లీ ఈజీగానే హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మనకు మౌల్డ్ అయిపోతారు. ఈజీగా మ్యాటర్ ఏం జరిగింది అన్నది కన్వే చేసేస్తుంటారు. సమ్ టైమ్స్ ఈవెన్ అక్యూజ్డ్ సైడ్ వాళ్ళు ఎక్కువ ఫేవర్గా ఉన్నప్పుడు అసలు జరిగిన ఇన్సిడెంట్ చెప్పడానికి అస్సలు ఇష్టపడరు. సో వీ విల్ టేక్ సమ్ టైమ్. కాసేపు సెంటర్లో అట్లా వదిలేసిన తర్వాత ఆబ్వియస్లీ దే విల్ రివీల్. మేము చాలా అష్యూరెన్స్ ఇస్తాము, ఇక్కడ నీకు భరోసా ఉంది, నీకు సేఫ్టీగా ఉంది, అసలు నువ్వు సేఫ్ ప్లేస్లో ఉన్నావు, అందుకే నిన్ను భరోసా, మా ఆఫీస్ పేరు కూడా భరోసా అని చెప్పి తనని కౌన్సిల్ చేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది తన దగ్గర నుంచి తీసుకుంటాం. అంటే మీరు పేరెంట్స్ని కూడా కౌన్సిలింగ్ చేస్తారా? ఫస్ట్ ఇనీషియల్గా విక్టిమ్తో మాట్లాడిన తర్వాత యూజువల్గా పేరెంట్స్ మా అమ్మాయికి ఇట్లా అయిపోయిందని చెప్పి చాలా ట్రామాలో, విక్టిమ్ ఎంతైతే ట్రామాలో ఉంటుందో యాజ్ వెల్ పేరెంట్స్ కూడా అంతే ట్రామాలో ఉంటారు. మా అమ్మాయి లైఫ్ ఏంటి నెక్స్ట్ అన్నది. సో సెషన్స్ వైజ్ వీ విల్ కండక్ట్ ద కౌన్సిలింగ్.